కరోనా టైంలో కూడా చాలా మందికి చాలా హెల్ప్ చేసిన మీరు, నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి తీసుకొచ్చిన మీరు, ఎందుకు ఓడిపోవాల్సొచ్చింది? ఎందుకు ఓడిపోయారు? దానికి కారణం అంటే ప్రజలలో మార్పు అనేది కోరుకున్నారు. అంటే 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు కదా, ఒకసారి ఇంకొకరికి అవకాశం ఇద్దామనే ఆలోచన కొంత ఉండొచ్చు. నేను అజ్యూమ్ చేస్తున్నాను, ఇట్లా అంచనా వేసుకుంటున్నాను. బహుశా మార్పు కోరుకున్నారు. రెండోది, రేవంత్ రెడ్డి గారి అబద్ధాలకు మోసపోయినారని చెప్పొచ్చు. మేము పథకాలు ఇస్తాము, 420 పథకాలు, 2000 పెన్షన్ ఇస్తా అన్న వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తామని చెప్పడం. ముఖ్యంగా మహిళలు బాగా అట్రాక్ట్ అయినరమ్మా. మహిళలకి టెన్షన్ గా ప్రతి నెల మొదటి తారీఖున 2500 రూపాయలు మీ ఖాతాలో వేస్తానన్నారు. చేసుకున్న భర్త కూడా నెలకు 2500 పాకెట్ మనీ ఇవ్వరు. వాస్తవమా కదా? నెలకు 2500 నాకు నా ఖాతాలో పడతాయంటే మహిళలు చాలా సంతోషపడ్డారు, ధైర్యంగా ఫీల్ అయినరు. గుడ్డిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని నమ్మి దాదాపు ఎక్కువ శాతం మహిళలు రేవంత్ రెడ్డి గారికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారని చెప్పక తప్పదు. సో ఒకటి మార్పు కోరుకోవడం, రెండోది ఏది పథకాలకు అట్రాక్ట్ అవ్వడం, ఇట్లాంటివి బాగా పనిచేసినాయి. కాబట్టి మూడోది ఏంటంటే 2 సార్లు సునీత గారికి అవకాశం ఇచ్చినాం, ఈసారి ఐలయ్య గారికి అవకాశం ఇద్దామనేది కొంత జరిగింది. ఓకే, తద్వారా మేము ఓడిపోవడం జరిగింది.